వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. రిపీట్ కాంబినేషన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ గా అనిపించట్లా. అలానే కొత్తగా ట్రై చేద్దామంటే ఎవరు దొరకట్లా. సరే అని బాలీవుడ్ హీరోయిన్ల కోసం వెతుకుదామంటే హై రెమ్యునరేషన్లతో షాక్ ఇస్తున్నారు. మరి మన స్టార్ హీరోలకి హీరోయిన్లు దొరికేదెలా? అసలు అప్కమింగ్ సినిమాల్లో స్టార్లకి హీరోయిన్లు సెట్ అయ్యారా? అందరు హీరోలకు హీరోయిన్లు సెట్ అవ్వడం ఒక ఎత్తు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి హీరోయిన్ సెలెక్ట్ చేయడం మరో ఎత్తు. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రభాస్ ఇమేజ్ కి చిన్న హీరోయిన్లు సూట్ అవ్వరు. స్టార్ హీరోయిన్ల జోలికి వెళితే రెమ్యునరేషన్ల మోత మోగించేస్తారు. లేటెస్ట్ గా స్పిరిట్ లో హీరోయిన్ గా దీపికా పదుకొన్ని సెలెక్ట్ చేశారని, కానీ దీపికా 20 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ అడిగిందని, టైం విషయంలో కూడా కండిషన్స్ పెట్టిందని, దానికి ఒప్పుకోకపోవడంతో దీపికా విత్డ్రా అయ్యిందని లేటెస్ట్ గా న్యూస్ వైరల్ అవుతోంది. దాంతో అసలు ప్రభాస్ కి జంటగా ఏ హీరోయిన్ నటిస్తుందో, ఎవరైతే సూట్ అవుతారో అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మహేష్ రాజమౌళి సినిమా హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే మహేష్ కి జంటగా ప్రియాంక చోప్రా అన్న రూమర్ నడుస్తోంది. కానీ మహేష్ ప్రియాంక జంట అంత అట్రాక్టివ్ గా ఉండదని, అసలు ప్రియాంక హీరోయిన్ కానే కాదని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. హీరోయిన్స్ విషయంలో చాలా పర్టికులర్ అయిన రాజమౌళి అసలు ఆడియన్స్ అంచనాలకు అందకుండా హీరోయిన్స్ ని సెలెక్ట్ చేస్తారు. అలా ఆల్రెడీ RRR లో ఆలియా భట్, ఒలివియాని తీసుకొచ్చారు. రాజమౌళి ఎప్పుడూ తన హీరోయిన్స్ ని రిపీట్ చేయరు. ఈ సినిమాలో ఆల్రెడీ చెల్సియా అనే హాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్ అయిందని రూమర్స్ నడుస్తున్నా, రాజమౌళి మాత్రం హీరోయిన్ విషయంలో ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వకుండా ఆడియన్స్ ని సస్పెన్స్ లోనే పెట్టారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాకి కూడా హీరోయిన్ ని రివీల్ చేయలేదు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోందన్న టాక్ నడిచింది. అయితే ఇది ఎంతవరకు నిజమన్న విషయంలో క్లారిటీ లేదు. రుక్మిణి వసంత్ షూట్ లో జాయిన్ అవ్వడం కానీ, అసలు షూటింగ్ కి సంబంధించి హైదరాబాద్ రావడం కానీ జరగలేదు. అందుకే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా హీరోయిన్ విషయంలో ఇంకా డైలమా నడుస్తోంది. పుష్ప 2 లాంటి భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్న బన్నీ చేయబోయే నెక్స్ట్ సినిమా మీదే అందరి కళ్ళు. అనౌన్స్మెంట్ తోనే అందరూ మాట్లాడుకునేలా చేసిన అల్లు అర్జున్ స్టార్ క్యాస్ట్ ని కూడా గ్లోబల్ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి అట్లీ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్ని హైదరాబాద్ లో ఉండి మరీ చూసుకుంటున్నారు. త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోయే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఇటు సౌత్ లో అటు బాలీవుడ్ లో జాన్వీకి మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ బాలీవుడ్ లో మైలేజ్ ఇవ్వడంతో పాటు పాన్ వరల్డ్ వైడ్ గా హెల్ప్ అవుతుంది. కాబట్టి జాన్వీని తీసుకునే ఛాన్సే ఎక్కువ ఉందంటున్నారు జనాలు. కొంతమంది హీరోలు, డైరెక్టర్లు హీరోయిన్లని ఎక్కువగా రిపీట్ చేస్తారు. కొంతమంది మాత్రం అసలు రిపీట్ అన్న మాటే ఎత్తరు. త్రివిక్రమ్ మాత్రం తనకు కలిసొచ్చిన హీరోయిన్స్ కి ఎక్కువ సార్లు ఛాన్స్ ఇస్తారు. మరి బన్నీతో చేయబోయే 4వ సినిమాలో కూడా మరోసారి హీరోయిన్ ని రిపీట్ చేస్తారా లేదా అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది జనాల్లో. మరో సినిమా కోసం కూడా అల్లు అర్జున్ హీరోయిన్ సర్చింగ్ లో ఉన్నారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాకి హీరోయిన్ కోసం వెతుకుతోంది టీం. హీరోయిన్ల విషయంలో తన మార్క్ చూపించి ఎక్కువగా హీరోయిన్లను రిపీట్ చేసే త్రివిక్రమ్ ఈసారి బన్నీకి ఎలాంటి హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తారని చర్చ జరుగుతోంది. ఈ సినిమా కూడా మైథాలజీ కాబట్టి అన్నింటికీ సూట్ అయ్యేలా, బన్నీ ఇమేజ్ ని మ్యాచ్ చేసేలా ఏ హీరోయిన్ తెర మీదకొస్తుందో. సినిమా స్టార్ట్ అవ్వడానికి టైం ఉన్నా ఇప్పటి నుంచే స్టార్ క్యాస్ట్ ని ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నారు చరణ్, సుకుమార్. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. తన సినిమాల్లో హీరోయిన్స్ కి ప్రామినెంట్ స్పేస్ ఇచ్చే సుకుమార్ ఈసారి చరణ్ తో చేయబోయే సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకొస్తారో అని హాట్ డిస్కషన్ జరుగుతోంది. జస్ట్ హీరోయిన్లు కాకుండా పర్ఫార్మెన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే సుకుమార్ చరణ్ కి జంటగా ఈసారి ఏ హీరోయిన్ ని సెట్ చేస్తారో. హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ సంథింగ్ డిఫరెంట్ గా ఆలోచించే నాని ఈసారి తన అప్కమింగ్ మూవీ ప్యారడైజ్ లో ఏ హీరోయిన్ ని ఆడియన్స్ కి పరిచయం చేస్తాడో అని వెయిట్ చేస్తున్నారు. మృణాల్, శ్రీనిధి శెట్టి లాంటి ఇంట్రెస్టింగ్ హీరోయిన్స్ ని జంటగా చేసుకున్న నాని శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న పాన్ ఇండియా రేంజ్ మాస్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్ లో హీరోయిన్ గా ఎవరికి ఓకే చేస్తారో చూడాలి. వరుసగా ఫ్లాప్ లో ఉన్న విజయ్ దేవరకొండ అప్కమింగ్ మూవీస్ ని మాత్రం గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. హీరోయిన్లను కూడా ఇంట్రెస్టింగ్ హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. విజయ్, రాహుల్ సాంకృత్యన్ సినిమాలో హీరోయిన్ గా ఆల్రెడీ తన గర్ల్ ఫ్రెండ్ రష్మికాని సెట్ చేసుకున్నారు. రవికిరణ్ కోలాతో చేయబోయే విలేజ్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారో అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే కింగ్డమ్ లో కొత్త పేరు భాగ్యశ్రీ బోర్సేని సెట్ చేసుకున్న విజయ్ ఈ క్రేజీ కాంబినేషన్ తో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నారు. ఇలా తన అప్కమింగ్ సినిమాల్లో హీరోయిన్ల కోసం తెగ కుస్తీలు పడుతూ ఎవరిని సెట్ చేసుకుందామా అని వెతుక్కుంటున్నారు హీరోలు.
యంగ్ హీరోయిన్లు ఏదో 1-2 సినిమాలతో సరిపెట్టుకుంటుంటే త్రిష, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. మరి తగ్గేదేలే అంటున్న సీనియర్ హీరోయిన్లు ఎవరో, వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారో, ఏ రేంజ్ లో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారో చూద్దాం. యంగ్ హీరోయిన్లు చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తున్నా ఏదో 1-2 సినిమాలు, మహా అయితే 5 సినిమాలతో సర్దేసుకుంటున్నారు. కానీ సీనియర్ హీరోయిన్లు ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఇంకా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోనే ఉన్నారు. అనుష్క నుంచి సమంత వరకు మధ్యలో కాస్త డల్ అయినా మళ్లీ స్పీడప్ అవుతూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నారు సీనియర్ హీరోయిన్లు. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో త్రిష దూసుకుపోతోంది. పొన్నియిన్ సెల్వన్తో మరోసారి లైమ్ లైట్ లోకొచ్చిన త్రిష ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్న త్రిష తమిళ్లో మొన్ననే అజిత్తో విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, బ్యాక్ టు బ్యాక్ ఈ 2 సినిమాలు రిలీజ్ చేసింది. ఇప్పుడు కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతోన్న థగ్ లైఫ్ లో కమల్ కి జోడీగా నటిస్తోంది త్రిష. ఈ సినిమాలో కమల్ తో రొమాన్స్ చేయడంతో పాటు షుగర్ బేబీ సాంగ్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది త్రిష. 15 ఏళ్లుగా తమిళ్లో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న నయనతార పవర్ఫుల్ విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూనే జవాన్ లాంటి సినిమాల్లో కమర్షియల్ యాక్షన్ హీరోయిన్ గా బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ కొట్టింది. పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం తమిళ్లో మల్టిపుల్ మూవీస్ చేస్తూనే తెలుగులో చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న చిరంజీవి సినిమాలో నయనతార హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ తో పాటు సౌత్ లో ఆఫర్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు నయన్ ఫ్యాన్స్. సూపర్ సీనియర్ హీరోయిన్ గా ఒకప్పుడు అరుంధతి, భాగమతి లాంటి భారీ సినిమాలు చేసిన అనుష్క లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ బిజీ అవుతోంది. ఘాటి అనే విమెన్ సెంట్రిక్ మూవీ చేస్తోంది. ఇప్పటి వరకు స్టైలిష్ యాక్షన్ చేసిన అనుష్క ఇప్పుడు రూత్లెస్ యాక్షన్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయబోతోంది. మలయాళంలో కథనార్ అనే ఫ్యాంటసీ థ్రిల్లర్ తో పాటు ఘాటి మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది అనుష్క. ఈ సినిమాలు అనుకున్న రేంజ్ లో హిట్ అయితే స్వీటీ మళ్లీ సినిమాలతో బిజీ అవడం గ్యారంటీ అంటున్నారు అభిమానులు. యంగ్ హీరోయిన్లు ఎంతమంది వచ్చినా సీనియర్ హీరోయిన్లతో పోటీ పడటం కష్టమే అంటున్నారు ఫ్యాన్స్. సీనియర్ హీరోలకు జోడీగా పవర్ఫుల్ సబ్జెక్ట్ ని ఫుల్ చేయగలిగే సినిమాలు చేయగలుగుతున్న సీనియర్ హీరోయిన్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ లో ఉన్నారనటంలో ఏమాత్రం డౌట్ లేదు. సౌత్ మొత్తం స్టార్ హీరోలందరితో వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు ఏలిన తమన్నా కూడా ఫుల్ బిజీ అయిపోతోంది. ఇప్పటికే ఓటీటీలో క్రేజీ కంటెంట్ చేస్తున్న తమన్నా ఓదలా 2లో పవర్ఫుల్ రోల్ చేసింది. అంతేకాదు స్త్రీ 2, రైడ్ 2 స్పెషల్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రేంజర్ మూవీతో పాటు రోహిత్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మరో సినిమా కూడా సైన్ చేసింది తమన్నా. వీటితో పాటు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఫుల్ బిజీగా ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా. సౌత్ లో అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన కాజల్ పెళ్లి, పిల్లలు అంటూ కెరియర్ లో బ్రేక్ తీసుకుంది. కానీ ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతోంది. ఇండియన్ 2లో ఇంట్రెస్టింగ్ రోల్ చేసిన కాజల్ ప్రస్తుతం కన్నప్ప, ఇండియా స్టోరీ, రామాయణ పార్ట్ 1 సినిమాలు చేస్తోంది. కన్నప్పలో పార్వతిగా క్యామియో చేస్తున్న కాజల్ నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియా స్టోరీలో కూడా పవర్ఫుల్ రోల్ చేస్తోంది. ఇక లేటెస్ట్ గా నితీష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1లో రావణాసురుడి భార్య మండోదరిగా నటిస్తోందని తెలుస్తోంది. రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్నారు. ఇక సౌత్ నార్త్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది కాజల్. పుష్పలో స్పెషల్ సాంగ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సమంత ఫ్యామిలీ మ్యాన్, హనీ బనీ లాంటి యాక్షన్ మూవీస్ చేసి తనలోని యాక్షన్ యాంగిల్ చూపించింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత రీసెంట్ గా తెలుగులో నిర్మాతగా శుభం మూవీ చేసింది. ఈ మూవీలో క్యామియో రోల్ చేసింది. ఇప్పుడు తన అప్కమింగ్ మూవీ మా ఇంటి బంగారం సినిమా పనులతో బిజీగా ఉంది. 15 ఏళ్ల నుంచి హీరోయిన్ గా బిజీగా ఉన్న శృతి హాసన్ 2 ఏళ్లు బ్రేక్ తీసుకుని మళ్లీ బిజీ అవుతోంది. సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా నటించిన శృతి ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. ఆల్రెడీ ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పెద్ద ప్రాజెక్ట్స్ అని లేకుండా దూసుకుపోతున్న శృతి హాసన్ కూలీ, ట్రైన్, జననాయగన్, సలార్ 2 లాంటి మల్టిపుల్ మూవీస్ చేస్తోంది. ఇలా సీనియర్ హీరోయిన్లంతా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ జోష్ లో సినిమాలు చేస్తున్నారు. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ. బై బాయ్.